హాయ్ అండి. ఇవాళ కలేజా, లివర్లు అన్నీ కలిపేసి ఫ్రై చేస్తున్నాను. దాన్ని ఫస్ట్ శుభ్రం చేసేసుకొని ఒక కుక్కర్లో వేసేసి హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. దాంట్లో ఉన్న వాటర్తోనే అది ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోండి. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. చూసారా లోపల ఇంకా ఎంత వాటర్ ఉందో, మనం అసలు కొంచెం కూడా వాటర్ వేయలేదు కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా దాన్ని ఉడికించుకోవాలండి. ఒక 15 నిమిషాల వరకు పట్టింది నాకు. చక్కగా చూసారు కదా వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటను, లివర్ ఇవన్నీ అదే లివర్ కానీ లేకపోతే కలేజా కానీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి చక్కగా బాగా కలిపి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకుంటే మనకి ఫస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదండి హాఫ్ స్పూను, ఇక్కడ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఎందుకంటే వేయించినప్పుడు వేసే టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వేరే ఉంటుంది, ఉడికేటప్పుడు వేసే టేస్ట్ ఫ్లేవర్ వేరే ఉంటుంది. సో నేను అక్కడ సగం వేసాను, ఇక్కడ సగం వేస్తున్నాను. ఈ విధంగా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నూనె తేలుతుంది అంటే ఇంకా మసాలా వేగిపోయింది, ముక్కలు కూడా కొంచెం వేగిపోయింది, పచ్చివాసన పోయే వరకు మసాలా అయిపోయిందని అర్థం అండి. ఈ విధంగా బాగా వేయించేసుకొని ఇందులో స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా. కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1½ స్పూను, ఉప్పు హాఫ్ స్పూను, పసుపు పావు స్పూను, గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే రెడీ అయిపోతుంది కూర. దీన్ని మనం సైడ్ డిష్గా రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ తింటే బాగుంటుంది, రోటీస్లో కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.